నేను మీ అవార్డు శ్రీనివాసరావు, మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం రోడ్లో ఉన్నాము. మెట్ల మార్గంలో పానకాల స్వామి వారి మెట్ల మార్గంలో ఉన్నాం. ఇక్కడైతే శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. ప్రతి నెల అమావాస్య రోజు అనేక మంది భక్తులు అందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి వధాన్యుల సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున భక్తులకు అందరికీ పర్యాటకులకు కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. మంగళగిరిలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు మధ్యాహ్నం శ్రీ పానకాల స్వామివారి మెట్ల మార్గం రోడ్డు శివాలయం రోడ్లో ప్రత్యేకంగా టెంట్లు వేసి భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు నేతృత్వంలో 40 మంది ట్రస్టు సభ్యుల సహకారంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి మండు వేసవిలోనూ భక్తులు స్థానికులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించడం విశేషం. సంప్రదాయ వంటకాలతో రుచికరమైన ఆహారాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి అన్నప్రసాద వితరణ చేస్తుండటంతో భక్తులు కూడా విశేషంగా వస్తున్నారు. మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా సహాయ సహకారాలు ఈ ట్రస్ట్ వారికి అందటం విశేషంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి అమావాస్య రోజు గండాలయ స్వామి దర్శనార్థం విశేషంగా భక్తులు ఉదయాన్నే విచ్చేస్తారు. ఆ తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, శ్రీ పానకాల స్వామివారు శివాలయంలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే వివిధ పనుల నిమిత్తం మంగళగిరికి వచ్చేవారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు స్వీయ పర్యవేక్షణలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కలవకల్లు వెంకయ్య, గండికోట శ్రీనివాసరావు గుంటూరు, కర్నాటి శివసత్యనారాయణ, నంగళం ప్రసాద్, కగ్గా శ్రీను, దుంపల సోములు, కటారి విష్ణుమూర్తి, కోదాటి శ్రీనివాసరావు, చీదెళ్ల వాసు, గండికోట అచ్చయ్య, పేరుబోయిన వెంకటేశ్వరరావు, శ్రీహరి, చిరుమావిళ్ల రంగారావు, పంచెల శివనారాయణ, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, ముద్రబోయిన శ్రీనివాసరావు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, బల్లా పార్థసారథి, భోజనపల్లి తాండవ, గుద్దంటి మనోహర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమ శివాయ. పరమశివుడు ఆశీస్సులతోటి మరి గత 4 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇది కార్యక్రమం జరుగుతుందంటే ఎంతో ప్రయోజనంతో ఎంతో ఖర్చుతోటి జరిగే కార్యక్రమం. మరి అట్లానే మన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారు, మరి అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు కూడా మరి వాళ్ళ సహకారంతో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమం ముందుగా అంచెలంచెలుగా ఇంకా ఎదుగాని మరి ఈ కార్యక్రమంలో మరి జరుగుతుందంటే మరి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు మరి జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం ఎదుర్కొని ఈ సమస్య ఎప్పుడు ముందుకు వస్తుంది. ఈ కార్యక్రమం ఇంకా ముందు జరగాలని ఈ పరమశివుడు ఆశీస్సులతోటి ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. మా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో 40 మంది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు ఈరోజు మంగళగిరి శాసనసభ్యులైనటువంటి, అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారు సహాయ సహకారాలతో, వారి ఆశీస్సులతో మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం మన శివాలయం అలాగే నరసింహస్వామి గుడి మెట్ల మార్గంలో సుమారుగా 3000 మందికి తగ్గకుండా ప్రతి నెల కూడా అమావాస్య రోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మంచి సేవా కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఈరోజు చూశారు 44 డిగ్రీలు 40 డిగ్రీల పైన ఎండలు కాస్తా ఉన్నాయి. అయినా కానీ మా కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఎవ్వరూ కూడా ఈ కార్యక్రమాన్ని
వాయిదా వేయకుండా ఎంత ఎండ అయినా ఎంత ఇబ్బంది ఎదురైనా ఈ మంచి కార్యక్రమం చేయాలి అన్న ఒక మంచి సంకల్ప దీక్షతో ఈరోజు కూడా ఇంత ఎండలో కూడా టెంట్లు వేసి అదేవిధంగా మంచి భోజనాన్ని ఆ దేవుని ప్రసాద భోజనాన్ని అందరికీ కూడా పంచాలి అన్న ఒక సంకల్పంతో మంచి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి గండాలయ స్వామి అమావాస్య రోజు విశిష్టమైన రోజు కనుక స్వామివారి భక్తులకు కావచ్చు, శివాలయం దర్శనం చేసుకొని స్వామివారిని వచ్చి ఇక్కడ భోజనం చేసి, అదేవిధంగా నరసింహస్వామి గుడికి కూడా వచ్చే భక్తులు వీళ్ళందరికీ కూడా ఇక్కడ పాదచారులు వీళ్ళందరికీ కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేస్తూ ఉన్నారు, సంతోషపడతా ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా నిర్విఘ్నంగా జరపాలని, ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా మా కమిటీ సభ్యులు అందరం సహకరిస్తూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఎండాకాలంలో సాంసరావు అన్నగారి ఆఫీస్ దగ్గర మంచినీళ్ళు సౌకర్యం కల్పించడం జరిగింది. మినరల్ వాటర్తో పాటు కూలింగ్ మెషిన్ కూడా కొని ఆ వాటర్ అందరికీ కూడా గౌతమ్ బుద్ధ రోడ్లో సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా నడుస్తూనే ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు, మహాశివరాత్రి రోజు కూడా అందరికీ 10,000 మందికి పైన అన్నదాన కార్యక్రమం మా కమిటీ సభ్యుల ద్వారా జరుపుకుంటూ ఉన్నాం. మహా తిరునాళ్ళకి, మంగళగిరి నరసింహస్వామి తిరునాళ్ళకు కూడా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముక్కోటి ఏకాదశికి కూడా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఈరోజు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం శివాలయంలో అమావాస్య రోజు 4,000 మందితో జరుగుతుంది. ఈ కార్యక్రమం కాకుండా ఈ మామూలుగా ప్రతి వేసవకాలంలో ప్రతిరోజు ఇక్కడ గౌతమ్ బుద్ధ రోడ్లో మజ్జిగ పంపిణీ కూడా చేస్తున్నారు వీరు. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ 4,000 మంది ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేము హాజరు కావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఓం నమ శివాయ.